హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నా. ఈరోజు మేము టెంపుల్కి వెళ్ళడం జరిగింది. టెంపుల్ నేమ్ వచ్చేసి సహస్ర వెయ్యి లింగాల టెంపుల్. ఇది ఎక్కడుందంటే జగిత్యాల జిల్లా పులస గ్రామంలో ఉంది. జగిత్యాల నుంచి 8 కిలోమీటర్ దూరంలో ఉంటుంది. స్టార్టింగ్లోని శివలింగం విగ్రహం ఉంటుంది, శివుని విగ్రహం. తర్వాత వినాయకుడి విగ్రహం ఉంటుంది. అక్కడి నుంచి లోపలికి వెళ్దాం. స్టార్టింగ్లో నంది విగ్రహం ఉంటుంది, నందీశ్వరుడు. ఇప్పుడు మేము లోపలికి వెళ్తున్నాం. ఈ 1000 లింగాలు ఇక్కడ ఎందుకు కట్టారు అంటే ఒక కారణం ఉన్నది. జైత్యాలలోని చాలామంది భక్తులు ఆ కార్తీక మాసంలో ప్రతి సంవత్సరం చాలామంది సహస్రలింగాలను తయారు చేసి వాటిని పూజించేవారంట, మళ్ళీ నిమజ్జనం చేసేవారట. అయితే నలమాస్ గంగాధర్ అను ఆయన ఇన్ఛార్జి తీసుకొని ఇక్కడ ఫండ్స్ అన్ని కలెక్షన్ చేసి 2015లో సహస్రలింగాలని ప్రతిష్ఠించారు. ఒక్కొక్క గద్దెపై 2 లింగాలు ఉంటాయి. ముందుకు ఇదొక చిన్న టెంపుల్గా క్రియేట్ చేసినారు. ఎటు చూసిన శివలింగాలు ఒకటే సీరియల్లోని కనిపిస్తాయి. స్ట్రేట్గా ఎక్కడి నుంచి చూసినా ఒకేలా కనిపిస్తాయి. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ అభిషేకాలు ఎక్కువగా చేస్తారంట. కోరుకున్న కోరికలు కూడా తీర్చుతున్నాయని ఇక్కడ ఉన్న వాళ్ళు అంటున్నారు. మేమైతే ఈరోజు ఇక్కడికి వచ్చినాం ఫ్రెండ్స్. మీరు కూడా ఒకసారి వచ్చి చూడండి, చాలా బాగుంది టెంపుల్. అయితే ఇక్కడ అర్చన చేస్తున్నారు. ఇక్కడ అన్ని దేవుళ్ళు ఉన్నాయి. మేము వచ్చినప్పుడు అయితే వేరే వాళ్ళు ప్రతి ఒక్క శివలింగానికి అభిషేకం చేస్తున్నారు. నాకైతే చాలా బాగా నచ్చింది ఫ్రెండ్స్. మీరు కూడా చూడండి, మీకు కూడా నచ్చుతుందని నేను అనుకుంటున్నా. నీళ్ళు పోసుడంటే వట్టిగా పోసుడు కాదు, అది అభిషేకానికి అది. నీళ్ళు పోసుడంటే వట్టిగా పోసుడు కాదు. ఒక్కొక్క శివలింగానికి ఒక్కొక్క నెంబర్ ఉంది. అక్కడ గద్దెకు బ్లాక్ బోర్డ్లో వాటి సీరియల్ నెంబరు వేసి ఉంచినారు. నాకైతే ఈ టెంపుల్ చాలా బాగా నచ్చింది. నేను ఎప్పుడు చూడలేను కూడా. వేములవాడ నుంచి ధర్మపురి వెళ్ళే రూట్లో ఇది ఉంది, పులస గ్రామంలో. మీరు కూడా ఎప్పుడైనా వెళ్ళినప్పుడు చూడండి. చాలా అంటే చాలా బాగుంది టెంపుల్. బయట స్టార్టింగ్లో నేను వీడియో తీయలేకపోయినా, స్టార్టింగ్లో గుడికి ముందు 2 విగ్రహాలు ఉన్నాయి. ఒకటి వీర బ్రహ్మేంద్ర స్వామి విగ్రహం, కాలభైరవ విగ్రహం ఉంటుంది. నందిని చూడండి, నందీశ్వరుడు. చాలా బాగుంది ఇక్కడనైతే లొకేషన్. నాకైతే ఓకే ఫ్రెండ్స్, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.